ఎన్‌జీఓస్ కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో నవీన్ యాదవ్ కూడా సపోర్ట్ చేశారు. సార్ నవీన్ యాదవ్‌కి సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? ముఖ్యంగా లయన్స్ క్లబ్ తరఫున అదేవిధంగా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున నవీన్ యాదవ్కు సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణము గత 20 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ మాకు పరిచయము. మేము డాక్టర్స్ బృందం ఎప్పుడు ఇక్కడ ఫ్రీ ఐ క్యాంపులు కానీ హెల్త్ క్యాంప్స్ కానీ పెట్టినప్పుడు ముందుండి ఆర్థిక సహాయం అదేవిధంగా ప్రజలను మొబిలైజ్ చేయడంలో చాలా సహకరించడం జరిగింది. దాని వల్ల మాకు తేలింది ఏంటంటే ఆయన సదుద్దేశం పేదలకు ఏ విధంగా సహాయం చేద్దామనే ఉద్దేశం అనేది గత 20 సంవత్సరాల కిందనే బయటపడింది. దాని ఉద్దేశంతో ఇక్కడ వెంకటగిరి కానీ యూసుఫ్గూడ కానీ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఎక్కడ క్యాంపులు పెట్టినా హెల్త్ క్యాంప్స్ కానీ వేరే క్యాంపులు పెట్టినా కానీ మాకు వచ్చి ముందుండి సహకరించింది. కాబట్టి వారి మనసు మాకు తెలుసు, మా మనసు వారికి తెలుసు. కాబట్టి మా స్వచ్ఛంద సంస్థలైన లయన్స్ క్లబ్ల మెంబర్లం అందరము అదేవిధంగా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున కూడా వారికి సంపూర్ణ మద్దతు మేము తెలియజేయడం జరుగుతుంది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా రౌడీకి ఎలా సపోర్ట్ చేస్తారా అనే వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం? ఈ రౌడీ అనేది కొత్త పదం. ఇప్పుడు ఎలక్షన్లో మన నవీన్ యాదవ్ గారు ఎప్పుడైతే నామినేషన్ వేయడం జరిగిందో అప్పటి నుంచి పదం వినబడుతుంది. అది ఎంత మాత్రం నిజం కాదు. నవీన్ కుమార్ యాదవ్ విద్యాధికుడు, సౌమ్యుడు, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వ్యక్తి. ఆయనకి ఇచ్చే గుణం ఉంది కానీ తీసుకునే గుణం లేదు. అటువంటి వ్యక్తిని ఈ విధంగా రౌడీ షీటర్ని ముద్ర వేయడం ఎంతైనా భావ్యం కాదు. అది ప్రతిపక్షాలకు తగదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నవీన్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు రౌడీ షీట్ అనేటువంటిది అసంబద్ధమైనటువంటి కామెంటు. ఆయన విద్యాధికుడు, యువకుడు, సేవా తత్పరుడు. తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఈ జూబ్లీ హిల్స్ ఈ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి ఒక సరైన క్యాండిడేట్ని హైకమాండ్ డిసైడ్ చేసింది. ఏదైతే పీజేఆర్ గారు కాంగ్రెస్ పార్టీని సిటీలో ఏ విధంగా అయితే డెవలప్ చేశాడో మళ్ళీ పీజేఆర్ గారిని మరిపించేంత విధంగా నవీన్ కుమార్ యాదవ్ గారు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేస్తారని నేను నమ్ముతున్నాను. తప్పకుండా ఈ నవీన్ యాదవ్ గారు గెలిస్తే జూబ్లీ హిల్స్ ప్రజలకి మంచి జరుగుతుంది. కాబట్టి మీరందరూ చేతి గుర్తుకే ఓటేయాలని నేను కోరుకుంటున్నాను.